1.5 year మీరు చూసారంటే అసలు ఎప్పుడు లైక్ ఐ విల్ గెట్ గిడ్డినెస్ రావడము, బ్లర్ అయిపోవడము, హార్ట్లో ఎక్కువ పల్పిటేషన్ రావడము, ఎన్నోసార్లు ఏమంటారు వాబ్లింగ్ అంటాం కదా, వచ్చినప్పుడు అమ్మో నాకేదో హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా మీకు హార్ట్ డిసీజ్ లేదు, ఏ డిసీజ్ లేదు, మీకేంటంటే మెంటల్ స్ట్రెస్లో ఉన్నారు, అందుకోసం వెన్ యూ బికమ్ మోర్ స్ట్రెస్ ద పల్పిటేషన్ విల్ కమ్, పల్స్ రేట్ పెరిగిపోవడము ఇలా అంతా ఉంది. సో యోగా చేయండి, డైవర్ట్ యువర్ మైండ్ అని అంటే ప్రస్తుతానికి కెన్ టెల్ మా ముగ్గురికి స్ట్రెస్ బస్టర్ ఎవరు చెప్పండి? మీ మనవరాలే. కరెక్ట్గా చెప్పారు. అయ్యో నిజంగా ఏం చేస్తారు మీరు నమ్మరు. బిగినింగ్లో అది ఇష్యూ అయిన తర్వాత అది తొందరగా నిద్రపోతుంది. నేను మా ఇద్దరు డాటర్స్ కానీ ఈ ఇష్యూ వల్ల కొంచెం అలా డిప్రెషన్లో అలాగే కూర్చొని ఉండేవాళ్ళం. తర్వాత ఏం చేశాను, లేదు తనతో పాటే వెళ్ళిపోయి ఏదో కబుర్లు చెప్తూ ఉంటుంది, ఏదో చెప్తూ ఉంటుంది. స్కూల్లో ఇలా అయింది, స్కూల్లో అలా అన్నారు, లేదా కింద ఆడుకునేటప్పుడు ఇలా జరిగింది, సంథింగ్ షీ విల్ టెల్. అదేమైపోయిందంటే అది ఒక హ్యాబిట్ చేసుకున్నా నేను. యూనో లైక్ టాక్ టు హర్ అలా 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 అలాగా, దెన్ ఐ కెన్ స్లీప్. ఎప్పుడైనా మిస్ అయింది అనుకోండి, అగైన్ నాకు ఆయన థాట్స్, బాబు ఇవి వచ్చేసి గాబరా అయిపోవడము ఇట్లా అంతా ఉందన్నమాట. సో మేము ముగ్గురం ఏం చేసేసాము ఇప్పుడు, లైక్ వీఆర్ ఆల్మోస్ట్ 90% వి విల్ బీ అరౌండ్ దట్ కిడ్ అనమాట. ఇప్పుడు ఇంకా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాము. ఇప్పుడు ఏం చదువుతుందండి పాప? షీఈస్ ఇన్ 2nd standard. అవును, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఐ థింక్ నర్సరీ అనుకుంటా, అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. మీ హడావిడి చూడాలి, అది వచ్చేస్తుంది, బస్సు వచ్చేస్తుంది, ఎవరు వెళ్తున్నారు కిందకి, ఎవరు వస్తున్నారు పిక్ చేసుకోవడానికి, లేదంటే మీరు వెళ్తున్నారా, బాక్స్ ఏం తిన్నావో లేదో, ఏం మిగిలి చేసావు, ఎందుకు వదిలేసావు, అసలు మీ టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. ఆ రోజు నాకు అనుకున్నా ప్రాణం పెట్టేస్తున్నారు ఇల్లు, డౌట్ లేదు ఇక్కడ అని చెప్పి. ఎందుకంటే షీఈస్ ఆల్సో మిస్సింగ్ అ లాట్. వాళ్ళ మామని తాత షీఈస్ వెరీ క్లోజ్ విత్ దెమ్. అది కూడా చాలా క్లోజ్. 24 గంటలు తాత చుట్టూ మామ చుట్టూనే ఉంటుంది. అది నాతోని, వాళ్ళ మదర్తో, వాళ్ళ ఫాదర్తోని, వాళ్ళ పెద్దమ్మతోని తక్కువ, వీళ్ళిద్దరితోనే ఎక్కువ. మళ్ళీ దాన్ని కూడా మేము వీ హ్యావ్ టు బ్రింగ్ హర్ టు నార్మల్. ఇంకోటి ఏంటంటే దాని ముందు నేను వాళ్ళ తాత గురించి మాట్లాడకూడదు, వాళ్ళ మామ గురించి మాట్లాడకూడదు. తెలియక నేను మా డాటర్స్ అంటే సడన్లీ వీసీ షీ విల్ డిసపియర్, వెళ్ళిపోతుంది, అక్కడ ఉంటుంది. అయ్యో అని ఇమీడియట్లీ వీల్ చేంజ్ ద టాపిక్. ఎక్కడ అని చూస్తే కంటి నిండా షీ విల్ హ్యావ్ వాటర్. ఇప్పుడు మీరు నేను చెప్పగలం, షీఈస్ అ వెరీ 5.5, 6 years old కిడ్. ఇప్పుడు మనం తను చెప్పుకోలేదు, అలాగా ఇంకా అది కూడా ఇప్పుడు మేము తగ్గించేసి, ఇంకా తను ఉన్నప్పుడు మేము వీళ్ళిద్దరు టాపిక్ తీసుకురాకుండా, మాట్లాడకుండా, తను లేనప్పుడు ఏదన్నా టాపిక్ కావాలనుకుంటే మాట్లాడుకోవడం అలా చేస్తున్నాం అన్నమాట. సో అడగచ్చు, భార్య లేకుండా భర్త ఉండలేడు, భర్త లేకుండా భార్య ఎలా ఉండగలదు అని. కానీ ఏమైపోతుంది అని అంటే పిల్లలు ఉన్నప్పుడు తప్పదు, పిల్లల్ని వదిలేసి వాళ్ళ పనుల్లో పడిపోతాం మనం. అంటే రెస్పాన్సిబిలిటీ నుంచి బయటికి ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఎవరమైనా సరే ఇట్ టేక్స్ 1 minute ఆఫ్ అంతే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ సూసైడ్స్. సూసైడ్ పరిష్కారం కాదు అని నేను అనుకుంటాను. మీరేమన్నా అనుకోండి, ఆత్మహత్యనే మన ప్రాబ్లంకి పరిష్కారం అని అంటే ఐ కండెమ్ దట్. ఎందుకంటే ఇటీవల కాలంలో
నేను ఒక ఆర్గనైజేషన్తో ఇన్వాల్వ్ అయ్యాను. యాంటీ సూసైడ్ యాక్ట్. కొంతమంది పిల్లలు లవ్ ఫెయిల్యూర్స్, గుడ్ మార్క్స్ రాకపోవడము, జాబ్ ప్లేస్మెంట్స్ రాకపోవడము, ఎవరో టీస్ చేశారని, ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్లో నన్ను కూడా తీసుకున్నారు. రైట్ రైట్. అంటే ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. క్షణిక ఆవేశం అనేది మన తల్లిదండ్రులు, మన చుట్టాలు, మన తోబుట్టువులు, మన స్నేహితులు అందరినీ డిస్టర్బ్ చేస్తుంది కదా ఒక డెత్. అవును. చావు అనేది రావాలి అని అంటే ఇట్ విల్ కమ్. వై యూ వాంట్ టు ఫోర్స్ అనేది. నాకేంటంటే మా ఇద్దరు పాపల బాధ్యత నుంచి పారిపోకూడదు. అవును. నాన్న లేక తమ్ముడు లేక వాళ్ళు పడే బాధ నేను చూసి రేపొద్దున నాకేదన్నా నేను చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఎంత ఇక్కడ కష్టం ఉన్నా ఐ కీప్ ఎ బ్రేవ్ ఫ్రంట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఆయన పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇద్దరు? దే ఆర్ డూయింగ్ ఓన్ బిజినెస్ అండి. అంటే బాగా చదువుకున్నారు. పెద్ద పాప BBA MBA రెండూ చేసింది, అండ్ చిన్న పాప హ్యూమన్ జెనెటిక్స్ చేసింది. బట్ ఐ ఫెల్ట్ లెట్ దెమ్ డూ బిజినెస్ అని స్కూల్ యూనిఫామ్ యూనిట్ ఒకటి అండ్ క్లౌడ్ కిచెన్. అదే నాకు పాప అంది, నేను క్లౌడ్ కిచెన్ ఒకటి అనుకుంటున్నామని అప్పట్లో అంది. రన్ చేస్తున్నారు అయితే ఇప్పుడు? అంటే జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అది మాకు ప్లేస్ ఒకటి ప్రాబ్లం అయింది 3 months నుంచి. సో మాకు అంటే మన క్లౌడ్ కిచెన్ పెట్టడానికి ఒక ఇల్లు లాంటి ఆ ఇల్లే కొంచెం మేమేంటంటే మేము ఉన్న ఇంటి దగ్గరైతే బాగుంటుంది, దూరం అయితే పాప ఉంది కదా, స్కూలు రన్ అరౌండ్ ఇట్ విల్ బి డిఫికల్ట్ అని చెప్పి మేమున్న ఏరియాలోనే. సో ఇట్ గాట్ కన్ఫర్మ్డ్ ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్ ఇట్ విల్ బి ఆన్ అండి. యూ కెన్ టేస్ట్ ఆల్సో. డెఫినెట్లీ. అదే నేను ఇంకా స్టార్ట్ చేసేస్తారేమో అని అనుకున్నాను, అందుకని అడిగా. 2024 we feel will be a good start in everything, my political and my film and as well my children's business. True. నాకేంటంటే ఎక్కువ మూవీస్ చేయాలని కోరిక ఉంది. బట్ ఏమైపోయిందంటే ఇప్పుడున్న డైరెక్టర్స్, ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్, ఇప్పుడున్న మేనేజర్స్ ఎవరు నాకు పరిచయం లేదు. నాకు తెలిసిన వాళ్ళందరూ కృష్ణవంశీ గారు, లైక్ కోడి రామకృష్ణ గారు, లైక్ దాసరి నారాయణరావు గారు, ఈవివి సత్యనారాయణ గారు, మా పాత డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ రామానాయుడు గారు, MS ఆయన శ్యామ్ ప్రసాద్ గారు, వీళ్ళంతా. సో అఫ్ కోర్స్ చెప్పిన వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు. సో ఏంటంటే ఐ వాంట్ టు బీ బిజీ ఇన్ ద మూవీస్ అండి. నాకేంటంటే యాక్టింగ్ ఇస్ అ వెరీ గుడ్ ప్యాషన్, చాలా ఇష్టం. అందుకోసమే నాకు సీరియల్ అయినా పర్వాలేదు, స్టిల్ ఇస్ ద సేమ్ యాక్టింగ్ కదా. సో అందుకోసం అని చెప్పి ఈవెన్ సీరియల్ వచ్చినా కూడా నేను ఐఎమ్ నాట్ లీవింగ్ అనమాట. ఐ షుడ్ బీ కంటిన్యూస్లీ టు బీ విత్ ద పబ్లిక్ మెయిన్. సో అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేదంటే కవిత గారు సినిమాల కోసం ఓపెన్ ఉన్నారు, అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తారు. ఇస్ ఇట్ రైట్? Yes, 100%. Yes. 100 కాదు 200%. సూపర్. అయితే సో హైదరాబాద్లోనే అవైలబుల్ ఉన్నారు కవిత గారు. ఎవరికి ఏ సినిమా వచ్చినా ఈజీగా కాంటాక్ట్ ఇచ్చి మేనేజర్ని పెట్టుకున్నారా ఇంతకి, లేదా డైరెక్ట్గా మీకు? నాకు ఇప్పుడున్న PRO కూడా ఎవరు తెలియదండి. ఓకే. ఐ హావ్ టు సీ గుడ్ PRO. రైట్. అదే చెప్తున్నాను. ఇప్పుడు లేడీ ఉన్నారు, మీకు ఓకే అంటే నేను కనెక్ట్ చేస్తాను మీ ఇద్దరిని. అంటే ఇలా సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకున్న యాక్టర్స్ అందరూ కూడా అంటే పెళ్ళయి పిల్లలయ్యి వాళ్ళు కొంచెం సెటిల్ అయ్యే టైంలో మళ్ళీ వీళ్ళకి కొంచెం ఊరికే ఏం కూర్చుంటాం, కొద్దో గొప్ప వర్క్ చేద్దాం చేయగలిగిన రోజులు అని అనుకునే వాళ్ళందరూ ఆవిడే చూస్తున్నారు. సో ఐ విల్ కనెక్ట్ విత్ యూ డెఫినెట్లీ. ప్లీజ్ డూ దాట్ అండి, డూ దాట్. నేనేం ఫీల్ అవుతున్నానని అంటే లైక్ నేను ఇప్పుడు నాకు తెలిసింది అదొక్కటే, నాకు తెలిసిన విద్య అవును యాక్టింగ్ ఒకటి. ఇప్పుడు నేను 6వ క్లాస్ చదువుకున్నాను. ఓకే, అఫ్ కోర్స్ మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా 50,000 జీతం ఇస్తారులేండి నేను జాబ్కి వెళ్తే.
మీకేం తక్కువ అండి. అక్కడ నాకేమి డెఫినెట్గా వాళ్ళు నా ఎడ్యుకేషన్ చూడర్లేండి. ఎందుకంటే నేను చదువుకున్నది చెట్టు కింద, పెదబాల శిక్ష, 6వ క్లాసు, తెలుగు మీడియం. అంటే ఇప్పుడు డిగ్రీతో సమానం. అదే విషయం.